కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఏదిస్తుందో జ్ఞానోదయం కొంత పాలన పట్ల దృష్టి పెట్టు అంటున్నాను నేను. మరి ఆ ఉత్తమ్ రెడ్డి చదువుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏమైనా చదువుకున్నాడు నాకు తెలియదు, కానీ ఉత్తమ్ రెడ్డి అయితే అందరూ చదువుకున్నాడుగా భావిస్తారు. కొంత స్వతంత్రంగా వ్యవహరించవా నీ శాఖ మీద, నీ శాఖ కొంత స్వతంత్రంగా వ్యవహరించు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ది రీజన్, 60% ఆఫ్ ది స్టేట్ ఇటు సాగు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు కానీ, ఇవన్నీ కూడా ఏదైతుందో ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం అని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి వాళ్ళు రేపు ఇమీడియట్ మీరు తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి మీరు ఎల్ఎన్టీకి బాధ్యత అప్పగిస్తారా, ఏం చేస్తారు అనేది మ్యాక్సిమం ఇట్ టేక్స్ అబౌట్ 4-5 months 6 months లోపల ఏదైతుందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసే అవకాశం కూడా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ఇప్పుడు ఏదైతే ఆ 7th బ్లాక్ 5-6 పియర్స్ 4 పియర్స్ ఏదైతే దెబ్బతిన్నాయో దాన్ని పునరుద్ధరణ చేయడం కూడా ఇట్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. అదొక భాగం. ఈలోపు ఏదైతుందో మీరు తక్షణం ఏదైతున్నదో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా మీకు రివర్ ఫ్లో 93.5 మీటర్ లెవెల్ టచ్ చేస్తే ఆటోమేటికల్లీ యుల్ గెట్ వాటర్. సపోజ్ ఏమైనా తగ్గినా కానీ కింద దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే అంత 50 కోట్లు 100 కోట్ల మించదు. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీకంతా 50 కోట్లు 100 కోట్లు మించదు. నీ మన్మని తృప్తి చేస్తాని కోసం ఆ మెస్సీతో ఫుట్బాల్ అని పెట్టి 100 కోట్ల వృధా చేసినావు. కేవలం మన్మని తృప్తి చేస్తానికి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని పెట్టి ఆ సింగరేణి కాలనీ సంస్థకి చెందిన 100 కోట్లు అందాల పోటీ అని పెట్టి అదో 100 కోట్లు కథం చేసిండా. కానీ ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం ఏది ఇస్తుందో అలా నీ మన్మని తృప్తి చేస్తానికి కోసం 100 కోట్లు పెడతాం, అందాల పోటీకి 100 కోట్లు పెడతాం. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ దిగువ నిజంగానే వాటర్ లెవెల్ తగ్గినా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదైతుందో మనకు 2 TMC ఈజీగా సులువుగా ఎత్తిపోయచ్చు. అది పెద్ద సమస్య కాదు. రేపు ఎప్పుడు ఇంకో 2-3 మాసాల తర్వాత ఇంకా నీటి ప్రవాహం తగ్గుతుందని చెప్పి భావించినా కానీ ఫర్ అనదర్ 6 months నీటి ఎత్తిపోయడానికి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవచ్చు. కాబట్టి వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఇదేదైతుందో ఇప్పుడు ఈ రిపోర్టే కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్టే రేవంత్ రెడ్డి చెప్పపెట్టు లాంటిదని చెప్పి అంటున్నా. ఈయనైనా కళ్ళు తెరువు జ్ఞానోదయం కావాలని చెప్పి అంటున్నా. ఈ మూర్ఖపు ఆలోచనలు పక్కన పెట్టు. ఇలా నువ్వు కేసీఆర్ గారిని మరిపిద్దామంటే అది నీతో అయ్యేది కాదు. కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పంటూ నేను ఎవ్రీబడి వాంట్స్ కేసీఆర్ షుడ్ కమ్ బ్యాక్ అని ఎందుకు వస్తుంది? నీ మూర్ఖ పాలన చూసి ఏదిస్తుందో కేసీఆర్ రావాలి అనేటువంటి ఆలోచన విధానం తెరపైకి వచ్చింది చెప్పండి. దయచేసి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఇమీడియట్లీ తక్షణమే ఆరంభింపజేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను. ఇదంతా కుట్ర బాబు, గురుదక్షిణ. అంటే వాస్తవంగా కన్నెపల్లి పంప్ హౌస్ నీటిని తరలింపు చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది అన్న సంగతి రేవంత్ రెడ్డి తెలియదా? ఆయన ఒక ముఖ్యమంత్రికి ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి ఏదైతుందో నీటిని ఎగువకు తరలించే అవకాశం ఉందని తెలియకనా కేవలం పోలవరంకు నీటిని తరలింప చేయటానికి, కేవలం దిగువ పోలవరం నీటి తరలింపు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించడానికి ఇలా తెలంగాణ ప్రజల్ని ఏదైతుందో మన గొంతు తడి ఆర్పిస్తుంటా, మన గొంతు ఎండబెడుతుందని చెప్పంటున్నా. మన రైతాంగం నోళ్లు కొట్టి ఏదైతుందో తెలంగాణ రైతాంగం నోళ్లు కొట్టి చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాను చెప్పంటున్నా. అందుకే మేము చెప్పేది మేము అందం వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో మచ్ బిఫోర్ ఇవాళ ఏదైతే ఖరీఫ్ ఆరంభంలోనే వారు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఆ ప్రాంతం పట్ల అవగాహన ఉండి ప్రాజెక్టుల అవగాహన ఉండి అందరం కూడా ఏదైతుందో మేము కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ పెట్టుకున్నాం. అలా లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉండే. అప్పటి ఇప్పటి వరకు ఏదైతుందో దాదాపు 50 days గడిచిపోయింది.
వారి పర్యటన జరిగి 50 రోజులు గడిచిపోయింది. ఇంటూ 2 లెక్క పెడితే 100 TMC ఏది ఇస్తుందో ఇవాళ